జగన్, జై జై జగన్. ఈరోజు వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకు, అదేవిధంగా వేదిక ముందున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా చేతులు జోడించి నమస్కారాలు తెలియజేస్తున్నాం. ఈరోజు విజయవాడ కేంద్రంగా ఇక్కడ ప్రతినిధుల సభ ఏర్పాటు చేసుకోవడానికి ముఖ్య కారణం వై ఏపీ నీడ్స్ జగన్, ఆంధ్రప్రదేశ్కి జగనే ఎందుకు కావాలి అనేటువంటి ఒక బృహత్తర కార్యక్రమాన్ని జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు లాంచ్ చేస్తున్నటువంటి నేపథ్యంలో గ్రౌండ్ స్థాయి కేడర్ అంతా కూడా ఈ కార్యక్రమాన్ని ఎలా సక్సెస్ఫుల్గా ముందుకు తీసుకెళ్లాలి అనేటువంటి పరిస్థితుల్లో ఈరోజు మన అధ్యక్షులు, మన ప్రియతమ నాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు దిశానిర్దేశం ఇవ్వడం కోసం ఈరోజు ఈ కార్యక్రమాన్ని మనం ఇక్కడ ఏర్పాటు చేసుకున్నాం. వై ఏపీ నీడ్స్ జగన్, ఆంధ్రప్రదేశ్కి జగనే ఎందుకు కావాలి అనే అంశంపై ఒకసారి మనం మాట్లాడుకోదలుచుకుంటే, ముందుగా గత ప్రభుత్వం గురించి, గత పాలకుల గురించి మాట్లాడుకోవాల్సి వస్తే 2014 ఎలక్షన్లో చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ ఎలక్షన్లకి వెళ్ళేటప్పుడు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా 600 హామీలతో ఒక మేనిఫెస్టోని రిలీజ్ చేయడం జరిగింది. 2014లోకి వాళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ 5 సంవత్సరాల పాటు ఏదైతే ప్రజలకు ఇచ్చినటువంటి 600 హామీలు ఉన్నాయో ఆ హామీలని నెరవేర్చకుండా మోసం చేసినటువంటి ప్రభుత్వం గత ప్రభుత్వం. ఏదైతే డ్వాక్రా రుణాల మాఫీ కానీ, రైతు రుణ మాఫీ కానీ ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో హామీలను ప్రజలకు ఇచ్చినటువంటి పరిస్థితి గతంలో ఉంది. ఆ 600 హామీలను నెరవేర్చకుండా 5 ఏళ్ల పాటు ప్రభుత్వ పరిపాలన కొనసాగించి ఎలక్షన్కి ముందు తూతురు మంత్రంగా 1-2 పథకాలు, పసుపు కుంకుమ లాంటి పథకాలు ఇచ్చి ఓట్లప్పుడు మాత్రమే ప్రజల అవసరం ఉంది అన్న చందంగా పరిపాలించినటువంటి ప్రభుత్వం గత ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, అదేవిధంగా గత ప్రభుత్వంలో ఒక సంక్షేమ పథకం కావాలన్నా, ఒక సంక్షేమ పథకం రావాలన్నా జన్మభూమి కమిటీల దగ్గరికి వెళ్ళి వాళ్ళని ప్రసన్నం చేసుకుంటేనే కానీ, వాళ్ళ దగ్గరికి ఒక 10-20 సార్లు తిరిగితేనే కానీ, వాళ్ళు సంతకం పెడితేనే కానీ, వాళ్ళకి లంచం ఇస్తే కానీ ఒక సంక్షేమ పథకం పేదవాడికి, అర్హుడికి రావాలనంటే ఈ అన్ని కార్యక్రమాలు జన్మభూమి కమిటీల దగ్గర చేస్తే తప్ప గత ప్రభుత్వంలో ఒక సంక్షేమ పథకం అర్హుడికి వచ్చేటువంటి పరిస్థితి గతంలో ఉంది అని చెప్పేసి, రానటువంటి పరిస్థితి ఉంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఒక సంక్షేమ పథకం రావాలనంటే ఖచ్చితంగా జన్మభూమి కమిటీలు సంతకం పెడితేనే వచ్చేటువంటి పరిస్థితి, దుస్థితి గతంలో ఉన్నటువంటి ప్రభుత్వంది. అదేవిధంగా గతంలో స్కూల్స్ చూస్తే, హాస్పిటల్స్ చూస్తే, గతంలో స్కూల్స్ చూస్తే ఎంతమంది విద్యార్థులు, ఈవెన్ ఆడపిల్లలు ఉన్నటువంటి 100ల సంఖ్యలో ఉన్నటువంటి స్కూల్స్ కూడా కనీసం ఒక టాయిలెట్ కూడా లేనటువంటి పరిస్థితి గతంలో ఉంది. మంచినీటి సౌకర్యం లేనటువంటి పరిస్థితి, చీకట్లోనే పిల్లలు చదువుకునేటువంటి పరిస్థితి, వర్షం వస్తే పైకప్పు నుంచి వాటర్ వచ్చేటువంటి పరిస్థితి, సరైన సౌకర్యాలు లేనటువంటి పరిస్థితి, విద్యలో నాణ్యత లేనటువంటి పరిస్థితి గతంలో ఉంటే, అదేవిధంగా హాస్పిటల్స్ పరిస్థితి, సామాన్యమైనటువంటి మనిషి, ప్రజలు ఒక హాస్పిటల్కి వెళ్తే సరైన మందులు ఉండేవి కాదు, స్టాఫ్ నర్సులు ఉండేవాళ్ళు కాదు, ల్యాబ్ టెక్నీషియన్లు ఉండేవాళ్ళు కాదు, ఫార్మసిస్టులు ఉండేవాళ్ళు కాదు, అసలు డాక్టర్సే లేనటువంటి పరిస్థితి గతంలో ఉండేది. ప్రభుత్వ హాస్పిటల్కి వెళ్ళాలంటే మందులు సరిగ్గా ఉండవు, డాక్టర్స్ ఉండవు, ఎందుకు ప్రభుత్వ హాస్పిటల్కి వెళ్ళాలనేటువంటి
దుస్థితి గత ప్రభుత్వంలో ఉంది అని చెప్పడానికి ఎటువంటి అతిశయోక్తి లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, అదేవిధంగా గతంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలని ఏ రకంగా చూశారో మనందరికీ కూడా తెలిసినటువంటి విషయమే. ఎస్సీలుగా ఎవరు పుట్టాలనుకుంటారని చెప్పినటువంటి అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా గిరిజనులు శుభ్రంగా ఉండరు అని చెప్పి కించపరిచినటువంటి అప్పటి ప్రభుత్వం, అప్పటి పాలకులు, అదేవిధంగా బీసీలను కేవలం ఓటు బ్యాంకుకు మాత్రమే ఉపయోగించుకున్నటువంటి పరిస్థితి గతంలో ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ రకంగా గత ప్రభుత్వం గురించి మాట్లాడుకుంటే, గతంలో ఉన్నటువంటి పరిస్థితుల గురించి మాట్లాడుకుంటే, గతంలో ఉన్నటువంటి పాలకులు చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడుకుంటే ఇటువంటి పరిస్థితులు గతంలో ఉన్నాయని చెప్పేసి ఈరోజు మనందరికీ కూడా తెలిసిన విషయమే. కానీ ఈరోజు 2019 ఎలక్షన్కి ముందు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇడుపులపై నుంచి ఇచ్చాపురం వరకు 3648 కిలోమీటర్ల పాదయాత్ర చేసి బడుగు బలహీన వర్గాల వాళ్ళని, అన్ని వర్గాల వాళ్ళని కూడా కలిసి వారి కష్టాలు తెలుసుకొని వాళ్ళ కష్టాలు తీర్చే విధంగా మేనిఫెస్టోని రూపొందించి ప్రతి బహిరంగ సభలో కూడా మీకు నేను ఉన్నాను అనే ఒక భరోసా ఇచ్చి ఖచ్చితంగా మన ప్రభుత్వం వస్తే బడుగు బలహీన వర్గాల వాళ్ళు, అన్ని వర్గాల వాళ్ళు సంతోషంగా ఉండే విధంగా మన ప్రభుత్వ పాలన ముందుకు వెళ్తుందని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి సభలో కూడా ఎలక్షన్కి మాట ఇవ్వడం మీ అందరికీ కూడా తెలిసినటువంటి విషయమే. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి మాటని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ప్రజానికం కూడా నమ్మి ఆనాడు రాజశేఖర రెడ్డి గారు లాంటి పాలన మాట తప్పని మడమ తిప్పని వైఎస్ రాజశేఖర రెడ్డి గారి తనయుడుగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా మాట నిలబెట్టుకుంటారని నమ్మినటువంటి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఈ రాష్ట్రంలో అత్యధిక సీట్లను 151 సీట్లను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కట్టబెట్టి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా కూర్చోబెట్టినటువంటి పరిస్థితి అందరికీ కూడా తెలిసినటువంటి విషయమే. ఈరోజు రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసిన మొదటి రోజు నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనలు, జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయాలు ప్రతిదీ కూడా పేద ప్రజల కోసమే, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానీకం కోసమే ఆయన ఆలోచన ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈరోజు జగనన్న ప్రభుత్వం ఏ రకంగా ముందుకెళ్తుందన్న విషయాన్ని ఒకసారి మనం మాట్లాడుకుంటే, ఈరోజు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఎలక్షన్ ముందు ఇచ్చినటువంటి హామీలు ఉన్నాయో, ఎలక్షన్ ముందు చెప్పినటువంటి నవరత్నాలు ఉన్నాయో, ఈ రోజు ఆయన ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి ఈ 4.5 ఏళ్లలో 98.5% హామీలను నెరవేర్చినటువంటి ఏకైక ముఖ్యమంత్రి ఈ దేశంలో ఎవరైనా ఉన్నారు అనంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, గతంలో రాజకీయ పార్టీలంటే ఎలక్షన్ ముందు హామీలు ఇస్తారు, ఎలక్షన్ అయిపోయి గెలిచిన తర్వాత హామీలను పక్కన పెడతారనేటువంటి భావన ప్రతి ప్రజల్లో కూడా, ప్రతి ప్రజానీకంలో కూడా ఉండేటువంటి పరిస్థితి ఉండేది. కానీ ఈరోజు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చూసిన తర్వాత ప్రతి ఒక్కరూ కూడా రాజకీయ నాయకులు, రాజకీయ పార్టీలు అధికారంలోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా హామీలు నెరవేరుస్తాయనే విధంగా ఆలోచనని మార్చినటువంటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అందుకే ఆంధ్రప్రదేశ్కి జగనే కావాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా గతంలో జన్మభూమి కమిటీలు ఉంటే వాళ్ళకి లంచాలు ఇస్తేనే కానీ పథకాలు రాకుంటే, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో వాలంటీర్ వ్యవస్థ, సచివాలయ వ్యవస్థ తీసుకొచ్చి ఈరోజు నేరుగా ఇంటికే పెన్షన్ ఇవ్వడం కానీ, నేరుగా ఇంటికే వెళ్ళి సంక్షేమ పథకాలు నమోదు చేయడం కానీ, వాళ్ళని అర్హులుగా చేయడం కానీ, ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిన తర్వాత ఒక బటన్ నొక్కితే నేరుగా లబ్ధిదారుడు ఖాతాలో పడే విధంగా ఈరోజు మధ్యవర్తి లేకుండా, ₹1 లంచం లేకుండా వ్యవస్థని తయారు చేసినటువంటి ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి ఆంధ్రప్రదేశ్కి జగనే మళ్ళీ కావాలని ప్రజలు కోరుకునే విధంగా పరిపాలన ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఇందాక చెప్పినట్టుగా నాడు నేడు, ఈరోజు స్కూల్స్ గురించి, హాస్పిటల్స్ గురించి గతంలో ఎలా ఉందో మనం చూసాం. కానీ ఈరోజు ఈ రాష్ట్రంలో నాడు నేడు ద్వారాగా హాస్పిటల్స్ కానీ, స్కూల్స్ కానీ ఎటువంటి రూపురేఖలు మారాయో మీ అందరికీ కూడా తెలిసినటువంటి విషయమే.
విద్యలో ఎన్ని సంస్కరణలు తీసుకొచ్చారో మీకు తెలుసు, ఎన్ని విప్లవాత్మకమైనటువంటి నిర్ణయాలు వచ్చాయో మీ అందరికీ కూడా తెలిసినటువంటి విషయమే. ఈరోజు ఓట్లు లేకపోయినా ప్రతి పిల్లవాడి భవిష్యత్తు బాగుండాలని, నేటి బాలలే రేపటి పౌరులు అనే విధంగా ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి విద్యార్థికి కూడా ఆర్థిక పరిస్థితి అడ్డం కాకూడదని ఆర్థికంగా వాళ్ళకి భరోసా ఇస్తూ ప్రతి పేదవాడి పిల్లవాడు చదువుకునే విధంగా ప్రతి పేదవాడికి కూడా నాణ్యమైన వైద్యం అందే విధంగా ఈరోజు వ్యవస్థల్లో ఇన్ని మార్పులు తీసుకొచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారే ఆంధ్రప్రదేశ్కి కావాలి అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ఇంతమంది ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు గతంలో లాగా ఓట్ బ్యాంకుకు ఉపయోగించుకున్నటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో లేదు. ఈరోజు రాష్ట్రంలో క్యాబినెట్లో 5 మంది ఈరోజు మంత్రులుగా ఉన్నారు, డిప్యూటీ సీఎంగా ఉన్నారు. గిరిజనులు గతంలో ఒక డిప్యూటీ సీఎం, కొత్తగా షఫల్ అయిన తర్వాత మళ్ళీ ఒక డిప్యూటీ సీఎం. బీసీలకు ఈరోజు అత్యధిక ప్రాధాన్యత, అన్ని నామినేటెడ్ పదవుల్లో కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు 50% రిజర్వేషన్ కల్పించినటువంటి ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇప్పుడు మనం గతంలో ఉన్నటువంటి పరిపాలనని జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనని కంపేర్ చేసుకున్నాం. గతంలో సేమ్ బడ్జెట్, మన ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఇంచుమించుగా సేమ్ బడ్జెట్. గతంలో ఉన్నటువంటి అన్ని లక్షల కోట్ల బడ్జెట్ పేద ప్రజలు ఎవరికి కూడా వెళ్ళలేదు. ఏమైందని ప్రశ్నిస్తే గత ప్రభుత్వం వాళ్ళ దగ్గర సమాధానం లేదు. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఇన్ని లక్షల కోట్లు, ప్రతి రూపాయి కూడా శాచ్యురేషన్ పద్ధతిలో మధ్యవర్తి లేకుండా, రూపాయి లంచం లేకుండా నేరుగా లబ్ధిదారునికే పడే విధంగా ఈరోజు ప్రతి రూపాయి ఈ బడ్జెట్ ఉంది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పేదవాళ్ళు బాగుండాలంటే ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో మళ్ళీ జగనే రావాలి, జగనే కావాలి అని చెప్పేసి ప్రతి ఒక్కరూ కోరుకునే విధంగా జగనన్న ప్రభుత్వం ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశాన్ని నాకు కల్పించినందుకు పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై జగన్. సోదరుడు పార్లమెంట్ సభ్యులు నందిగాం సురేష్ గారిని వారిని మాట్లాడాల్సిందిగా కోరుతాను. దయచేసి మరోసారి మీ అందరినీ అభ్యర్థిస్తా ఉన్నాం, ఎక్కడ వాళ్ళు అక్కడ కూర్చోండి, కూర్చోండి అయ్యా, కూర్చోండి. జై జగన్. టాటా టీ చక్ర గోల్డ్ ఆఫర్ ప్యాక్ ను కొనుగోలు చేసినప్పుడు రష్మిక మందనను కలిసే అవకాశం పొందండి, లేదా గోల్డ్ కాయిన్ ని గెలుచుకోండి. త్వరపడండి, మీ టాటా టీ చక్ర గోల్డ్ ప్యాక్ ను ఇప్పుడే కొనండి. గత 4.5 సంవత్సరాలుగా మనం జగన్మోహన్ రెడ్డి గారి పాలన చూసాం. జగనన్న పాలనలో మనందరం కూడా ఉన్నాం. ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. దానికి ముఖ్య కారణం జగనన్న పాదయాత్ర చేసినప్పుడు, ఆయన ప్రజల కష్టాలు దగ్గర నుండి చూసినప్పుడు, ప్రజలకు ఏమి కావాలి, మనం ఏమి ఇవ్వాలి, వాళ్ళు ఏమి కోరుకుంటా ఉన్నారని చెప్పి ఒక డైరీ పెట్టి మరీ రాసుకొని ఎలక్షన్ సమయంలో నవరత్నాలానికి ఒక ప్రోగ్రాం పెట్టి దానిలో ఇచ్చిన హామీలన్నీ కూడా 98%, 99% హామీలు నెరవేర్చిన ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అలాంటి వ్యక్తి 2024లో పోటీ చేసే తరుణంలో ఇలాంటి మీటింగ్ పెట్టి మరి మనందరికీ ఒక దశాదిశ నిర్దేశం చేయదలుచుకున్నారు. మనందరం కూడా గమనించాల్సింది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ మనకి కావాలి. ఎందుకు కావాలి అంటే, ఈ రాష్ట్రంలో పేద విద్యార్థులందరూ చదువుకుంటూ ఉన్నారు కాబట్టి ఆయన మనకు కావాలి. రైతులందరూ బాగున్నారు కాబట్టి ఆయన మనకు కావాలి. మరి అవ్వాతాతలందరూ కూడా టైంకి పెన్షన్ వస్తూ ఉంది కాబట్టి మనకు కావాలి. నాడు నేడు కింద స్కూళ్ళన్నీ బాగుపడతా ఉన్నాయి కాబట్టి ఆయన కావాలి. అదేవిధంగా మన పిల్లలు ఇంగ్లీష్ మీడియం చదువుకొని ఈ మధ్య కాలంలో ఐక్యరాజ్య సమితిలో కూడా మాట్లాడే విధంగా తీర్చిదిద్దిన ఏకైక వ్యక్తి మన జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి ఇన్ని అవకాశాలు కల్పిస్తా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ఈ మధ్య కాలంలో జగనన్న ఆరోగ్య సురక్ష అని ఒక పథకం పెట్టారు. దాన్ని ఏంటంటే మనందరం కూడా, నేను ఈ మధ్య కాలంలో అద్దంకి వెళ్ళాను. అద్దంకి వెళ్తే అద్దంకిలో వాళ్ళందరూ కూడా చెప్పిన మాట ఏంటి అంటే, ఎప్పుడు చూసినా పెద్ద పెద్ద హాస్పిటల్కి వెళ్తే
గంటల కూర్చోబెట్టేవాళ్ళు, పెద్ద షీట్ ఇచ్చేవాళ్ళు. ఈ షీట్ ఇచ్చినందుకు ఒక 5,000 తీసుకునేవాళ్ళు. కానీ ఇవాళ పెద్ద హాస్పిటల్ ఏ షీట్ అయితే ఇస్తా ఉన్నారో ఆ షీట్ ఇచ్చి దాంట్లో మాకు సంబంధించిన హెల్త్ ఇష్యూస్ అన్ని కూడా పొందుపరిచి అదేవిధంగా మాకు కావాల్సిన మెడిసిన్ ఏమేమి వేసుకోవాలని చెప్పి మరి మాకు రాసిచ్చారు. మెడిసిన్ కూడా ఇక్కడే ఉండి టెస్టులన్నీ కూడా ఇక్కడే చేశారు. పోయినసారి వెళ్తే 1,600 నుంచి 2,000 రూపాయలు ఖర్చు అయినాయి. కానీ రూపాయి ఖర్చు లేకుండా మా ఊర్లోనే మా గ్రామంలోనే అని చెప్పి మరి ఇంత గొప్ప కార్యక్రమం చేసిన జగన్మోహన్ రెడ్డి గారికి వాళ్ళందరూ చెప్పిన అవ్వాతాతలు ఏంటంటే, అయ్యా ఎప్పుడూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని మా గుండెల్లో పెట్టుకుంటాం, మా మనవడు మా బిడ్డ కాబట్టి ఆయనకు ఓటేస్తామని చెప్పారు. ఇలాంటి తరుణంలో మరి కుళ్ళు కుట్ర నింపుకున్న కొంతమంది వ్యక్తులు మనందరం కూడా చూస్తా ఉన్నాం. చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తిని చూసాం, అలాంటికి సపోర్ట్ పలికే పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తులను చూసాం. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత సంక్షేమ పాలన అందుబాటులో ఉంటే ప్రజలందరికీ మేలు చేస్తా ఉంటే ఎక్కడో ఏదో జరిగిపోయిందని చెప్పి రకరకాల అబద్ధాల సాక్ష్యాలు పలికే వీళ్ళందరూ కూడా ఏకమయ్యి జగన్మోహన్ రెడ్డి గారిని దించుతామని ఒకడు, భయపెడతామని ఒకడు, అండమాన్ అడవులకు పంపుతామని ఒకడు చూసి చెప్పి చివరికి ఒకళ్ళేమో రాజమండ్రి సెంట్రల్ జైలుకి, ఒకళ్ళేమి హైదరాబాద్ వెళ్ళి ఫామ్ హౌస్లో పడుకున్నారు, ఇంకో ఆయన వెళ్ళి ఢిల్లీ వెళ్ళి పడుకున్నాడు. వాస్తవంగా చెప్పండి, జగన్మోహన్ రెడ్డి గారిని ఈ రాష్ట్రంలో భయపెట్టే మొనగాడు పుట్టాడా? ఈ దేశం మొత్తం మీద ఎవరైనా ఉన్నారా? ఒక్కసారి గమనించాలి. పేదవాడి ఆకలి తెలుసు, పేదవాడి సమస్య తెలుసు, పేదవాడి సమస్య విని వాళ్ళ సమస్యలు వినగలిగిన ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. కాబట్టి ఇలాంటి నాయకుడిని పక్కన పెట్టి రకరకాల వాదులేసి ఏదో రకంగా మరి మేమందరం కలిసి జగన్మోహన్ రెడ్డి గారిని దించుతామని మాట్లాడే వ్యక్తులు మరి మనందరం కూడా చూస్తున్న తరుణంలో ఒక్క మాట చెప్పదలుచుకున్నా. జగన్మోహన్ రెడ్డి గారిని సింగిల్గా వస్తాను, 175 నియోజకవర్గాల్లో పోటీ చేస్తాను. కాబట్టి మీరందరికీ దమ్ముంటే రమ్మని చెప్తా ఉన్నారు. కానీ మేము ఒక్కలో రాలేము బాబు, మేము అందరం కలిసి వస్తాం, కాబట్టి నీతో యుద్ధం చేయాలంటే చిన్న విషయం కాదని చెప్పి వాళ్ళందరూ భయపడి ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు భయపడి రకరకాల వేషాలు వేసుకుంటా మరి డ్రామా ఆర్టిస్టులు, సినిమా ఆర్టిస్టులు అందరూ కూడా జనాల దగ్గరకు వచ్చి మాట్లాడుతున్న సందర్భం మనందరం కూడా చూస్తా ఉన్నాం. రాజశేఖర రెడ్డి గారి ఫ్యామిలీని నమ్మి ఎవరైనా మోసపోయారంటే ఎవరు ఉండరు. కానీ చంద్రబాబు నాయుడుని నమ్మి బాగుపడ్డవాడు ఎవడన్నా ఉన్నాడంటే ఎవడో ఉండడు. కాబట్టి అలాంటి వ్యక్తి ఈ రాష్ట్రాన్ని పాలిస్తాను, ఈ దేశాన్ని శాసిస్తానని చెప్తున్న వ్యక్తి ఇవాళ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ ఒకటి చేసి 371 కోట్ల రూపాయలు దోచుకొని ఒక దాంట్లోనే 371 కోట్లు దోచాడంటే మిగతా స్కీములన్నింటిలో ఎంత సొమ్ము దోచాడు? 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేస్తాననే వ్యక్తి 14 సంవత్సరాల్లో 6 లక్షల కోట్లు మన సంపద దోచుకుతింటే నీది నాది అందరిది కలిపి రాష్ట్ర సంపద ఇక్కడ గుప్త నిధి ఉంది కాబట్టి ఈ రాష్ట్రానికి సీఎం అయితే దోచుకోవచ్చు అనే విధంగా చంద్రబాబు నాయుడు 14 సంవత్సరాలు పాలించి 6 లక్షల కోట్ల ఆస్తులు కాజేస్తే అది మన సంపద కాదా? మనది కాదా? ఒక్కసారి ఆలోచించండి. కాబట్టి అలాంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రాన్ని సంపదంతా దోచుకుని పట్టుమని 23 సీట్లు రాలేదు, 600 హామీలు ఇచ్చాడు. 600 హామీలు పట్టుమని 10 హామీలు నెరవేర్చిన వ్యక్తి నేను నెక్స్ట్ ముఖ్యమంత్రిని అవుతానని చెప్తా ఉంటే మరి ఇచ్చిన హామీల్లో 99% హామీలు నెరవేర్చి మరి రాష్ట్రానికి 151 సీట్ ఇచ్చి అదేవిధంగా 22 మంది ఎంపీలు ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు ఏమవ్వాలి? ఇందుకు కాదా జగన్మోహన్ రెడ్డి గారు వై నాట్ 175 అంటా ఉన్నారంటే దేనికంటా ఉన్నారు మనందరం కూడా ఆలోచించాం. కానీ ఖచ్చితంగా ఒక మాట చెప్పదలుచుకున్నా, 175 నియోజకవర్గాలకి కష్టపడి పనిచేయాల్సిన అవసరం మనందరి పైన ఉంది. దానిలో భాగంగానే వాళ్ళు మనకి ప్రోగ్రాం పెట్టారు. కాబట్టి మనందరి పరిచయం ఒకటే, జగన్మోహన్ రెడ్డి అనే అన్నని ఒక్కసారి మనం మళ్ళీ 2024లో కనుక గెలిపించగలిగితే మళ్ళీ 20 సంవత్సరాలు ఆయనే ముఖ్యమంత్రిగా ఉంటారు. మరో వ్యక్తికి ఛాన్స్ కూడా రాదు. కాబట్టి ఒక వ్యక్తి బెయిల్ తెచ్చుకోవడానికి క్యాష్ పిటిషన్ల కోసం అడావుడిగా తిరుగుతా ఉంటే మరొక వ్యక్తి అతను ఇచ్చే ప్యాకేజ్ కోసం పనిచేస్తా ఉంటే వీళ్ళిద్దరూ ఎక్కడ పోతే నాకెందుకని చెప్పి ఏకంగా ఢిల్లీ పారిపోయాడు. జగన్మోహన్ రెడ్డి గారికి భయం పరిచయం చేస్తా అన్న వ్యక్తి ఢిల్లీ పారిపోయి ఢిల్లీలో దాక్కున్నాడు. కాబట్టి ఇలాంటి వ్యక్తుల వల్ల ఈ రాష్ట్రానికి ఉపయోగం లేదు. ఈ రాష్ట్రంలో సమస్య తెలిసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు, ఈ రాష్ట్రంలో పేదవాడి ఆకలి తెలిసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. మీరందరూ గమనించండి, ఎస్సీలు ఎవరన్నా పుట్టాలని చంద్రబాబు నాయుడు గతంలో మాట్లాడాడు. ఏకంగా బీసీలు అయితే తోకలు కత్తిరిస్తానని మాట్లాడాడు. మరి అలా మాట్లాడిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారైతే ఆయన చెప్తా ఉన్న మాట ఏంటంటే, అయ్యా ఎస్సీల్లో మా మేనత్తలు ఉన్నారు, మేనమామలు ఉన్నారు, మాకు ఎస్సీలతో బందరికి ఉందని చెప్పుకునే జగన్మోహన్ రెడ్డి గారు గొప్ప, ఎస్సీలుగా ఎవరు పుట్టాలని చెప్పుకునే చంద్రబాబు నాయుడు గొప్ప. ఒక్కసారి ఆలోచించండి,
మనకి ఎస్సీలు బీసీలు ఎవరైనా చంద్రబాబు నాయుడు అనే వ్యక్తికి ఓటేస్తారా? మన కులాల్ని మనల్ని విమర్శించి అణగారిన జాతుల కింద చూసిన అతను, కానీ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం ఆయన వచ్చిన తర్వాత మనందరికి ఒక ధైర్యం, మన మహిళలకు ఒక ధైర్యం. మహిళలకైతే 56% రిజర్వేషన్ ఇచ్చి మహిళల అత్యధిక పదవులు ఈ మధ్య కాలంలోనే పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టారు. కానీ ఈ డిసిషన్ ఎప్పుడో జగన్మోహన్ రెడ్డి గారు గెలవగానే మహిళలకు రిజర్వేషన్ పర్సెంటేజ్ అనేది ఇచ్చేశారు. ఎప్పుడో ఇవాళ పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టి ఉండొచ్చు, కానీ ఎప్పుడో ఈ డిసిషన్ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నారు. ఎస్సీలకు నామినేటెడ్ పదవులు కానీ ఎస్సీలకు ఇచ్చిన అవకాశాలన్నీ కూడా బీసీలకు ఇచ్చిన అవకాశాలన్నీ కూడా ఒకే ఒక్క మాట చెప్తాను, ఆయన ఎప్పుడూ కూడా వీళ్ళందరూ నా జనం, వీళ్ళు అవకాశం ఇచ్చారు కాబట్టి వీళ్ళ కోసం పాలన చేయాలి, వీళ్ళ జీవితాలు వెలుగులు నింపాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు కష్టపడతా ఉన్నారు. కానీ చాలా మంది దుష్ట శక్తులందరూ ఏకమయ్యి జగన్మోహన్ రెడ్డి గారి జోలికి వస్తే ఖచ్చితంగా మన జీవితాలతో ఆడుకోవడానికి వచ్చినట్టే, అది జగన్మోహన్ రెడ్డి గారి కోసం వచ్చినట్టు కాదు. ఖచ్చితంగా మన బాగోగులు, మన పిల్లల చదువులు ఆగిపోతాయి. చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తి వస్తే మన పిల్లలు ఆగిపోయిపోతారు. మన పిల్లలు ఐఏఎస్లు ఐపీఎస్లు చేయాలని జగన్మోహన్ రెడ్డి గారు చూస్తూ ఉంటే చంద్రబాబు నాయుడు మాత్రం ఎప్పుడు మనల్ని బానిసలుగానే చూశాడు. బానిసలుగా చూశాడు కాబట్టి చంద్రబాబు నాయుడు 2014లో ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించిన రాష్ట్ర రాజధానిలో ఎస్సీలకు సంబంధించిన చాలా మందిని అరెస్ట్ చేసి ఎస్సీల పైన కేసులు పెడితే, అందులో ప్రముఖంగా ఎస్సీలు బీసీల పైన కేసులు పెడితే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆ కేసులు పెట్టిన వ్యక్తిని హక్కున చేర్చుకొని మీలో ఒకడుగా ఉన్న వ్యక్తిని తీసుకొచ్చి ఏకంగా ఢిల్లీ పార్లమెంట్ పంపించిన ఏకైక మనగాడు ఎవరైనా ఉన్నారంటే అది ఒక జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. కాబట్టి మనకి కావాల్సింది జగనన్నే. 175 నియోజకవర్గాలకు 175 నియోజకవర్గాలు కష్టపడాల్సిందే. నందిగం సురేష్ అన్నాడు ఒక మాట చెప్తాను, జగనన్న ఎప్పుడు ఒక మాట చెప్తా ఉన్నారు, ఏమనంటే నేను ప్రజలను నమ్మాను, పైన దేవుడిని నమ్మాను, నా కార్యకర్తలను నమ్మానని చెప్పి. కానీ నేను కూడా ఒక మాట చెప్పదలుచుకున్నా, ఇవాళ నేను ఎంపీనని చెప్పేదానికంటే కూడా నేను ఒక కార్యకర్తనని చెప్పడానికి చాలా గర్వంగా ఫీల్ అవుతాను. ఎందుకంటే అది ఎప్పుడూ కూడా దానికి ఎక్స్పైర్ లేదు. కార్యకర్త అనేవాడు పార్టీ ఉన్నంతకాలం కార్యకర్త ఉంటాడు, కార్యకర్త ఉన్నంతకాలం పార్టీ ఉంటుంది. కాబట్టి మీరందరూ గమనించాల్సింది ఏంటంటే 175 నియోజకవర్గాలు ఎవరి వంతు వాళ్ళు కష్టపడాలి, జగనన్నను గెలిపించాలి. 2024లో మనం కనుక ఒక్కసారి గెలిపిస్తే మళ్ళీ 20 సంవత్సరాల ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే ఉంటారు. కాబట్టి వై నాట్ 175 అన్న నినాదం జగనన్నది మనందరం ముందుకు తీసుకెళ్లి 24లో గెలిపించాల్సిన అవసరం మనందరికీ ఉందని చెప్పి తెలియజేస్తూ ఈ చక్కటి అవకాశం కల్పించిన వేదిక మీద ఉన్న పెద్దలందరికీ మరొకసారి మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటా ఉన్నా. థ్యాంక్ యూ అండి. ఒక చిన్న అనౌన్స్మెంటు